మరికొద్ది రోజుల్లో మొదలయ్యే 2024 ఐపీఎల్ సీజన్లో ట్రోఫీ కోసం మొత్తం 10 జట్లు పోటీ పడుతున్నాయి. అండ్ ఆ 10 జట్లు ట్రోఫీ గెలవాలంటే వాళ్ళ టీం చక్కగా పర్ఫామ్ చేయడంతో పాటు వాళ్ళ కెప్టెన్ గ్రౌండ్లో ఎంత తెలివిగా ఉన్నాడనేది కూడా గేమ్లోకి వస్తుంది. మ్యాచ్ జరిగే మధ్యలో ప్రెజర్ సిచ్యువేషన్ ఏ వైపు నుంచి వస్తుందో చెప్పలేం. సో ప్రెజర్ని మొత్తం కెప్టెన్ తన తెలివితేటలతో పరిష్కరించుకోవాలి. లేదంటే మ్యాచ్ ముగిశాక 50% నెగిటివిటీ కెప్టెన్ మీద పడుతుంది. కెప్టెన్ ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి బౌలింగ్ ఇచ్చుంటే బాగుండేది, లేదా బ్యాటింగ్కి అతన్ని దింపితే బాగుండేదని రకరకాలుగా విమర్శలు వస్తుంటాయి. సో కాబట్టి రేపు జరగబోయే ఐపీఎల్లో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అండ్ సక్సెస్ పరంగా ప్రెజర్ ని హ్యాండిల్ చేసి నిలబడే టాప్ 10 బెస్ట్ కెప్టెన్స్ ఎవరో ర్యాంకింగ్ వైజ్ గా తెలుసుకుందాం. సో కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. టాప్ 10 నుంచి టాప్ 1 వరకు చెప్తా. నెంబర్ 10 శుభ్మన్ గిల్. రీసెంట్ గా జరిగిన ఐపీఎల్ ట్రేడింగ్ లో హార్దిక్ పాండ్యాను ముంబైకి ఇచ్చిన గుజరాత్ ఒక మంచి ఆల్రౌండర్ ని కోల్పోవడంతో పాటు ఒక మంచి కెప్టెన్ ని కూడా కోల్పోయింది. హార్దిక్ పాండ్యా అయితే 2 సీజన్లలోనూ గుజరాత్ ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేశాడు. అయినప్పటికీ అలాంటి ప్లేయర్ ని జీటీ వాళ్ళు ట్రేడింగ్ ద్వారా రిలీజ్ చేశారు. సో కాబట్టి ఆ జట్టు మేనేజ్మెంట్ కెప్టెన్సీ బాధ్యతలను శుభ్మన్ గిల్ కి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇక గిల్ కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే తాను ఐపీఎల్ లో ఎప్పుడు ఏ టీం ని లీడ్ చేసింది లేదు. అలానే ఇంటర్నేషనల్ క్రికెట్ లో చూసుకున్న ఒక్కసారి కూడా ఇండియాని లీడ్ చేయలేదు. కేవలం డొమెస్టిక్ క్రికెట్ లో మాత్రమే కొన్ని మ్యాచ్ల్లో కెప్టెన్ గా వ్యవహరించాడు. అయినప్పటికీ జీటీ వాళ్ళు కెప్టెన్సీ బాధ్యతలను గిల్ కప్పచెప్పారు. స్క్వాడ్ లో కేన్ విలియమ్సన్ లాంటి ఎక్స్పీరియన్స్ కెప్టెన్ ఉన్నప్పటికీ తనని కాదని గిల్ కి ఇచ్చారు. సో నాకు తెలిసినంత వరకు జీటీ మేనేజ్మెంట్ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని గిల్ కి కెప్టెన్సీ ఇచ్చినట్లు అర్థమవుతుంది. సో ఇక చూడాలి రాబోయే ఐపీఎల్ సీజన్ లో గిల్ గుజరాత్ ని ఎక్కడ వరకు తీసుకువెళ్తాడో అనేది. నెంబర్ 9 శిఖర్ ధవాన్. 2024 ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ని లీడ్ చేయనున్న శిఖర్ ధవాన్ బ్యాటింగ్ పరంగా క్వాలిటీ బ్యాట్స్మెన్ అయినప్పటికీ కెప్టెన్సీ పరంగా చూస్తే మాత్రం పెద్దగా రికార్డు ఉన్న కెప్టెన్ కాదు. ఎప్పటి వరకు తన కెప్టెన్సీలో మొత్తం 14 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కేవలం 4 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. అండ్ విన్నింగ్ పర్సంటేజ్ 33.3గా ఉంది. సో కాబట్టి రికార్డుని బట్టి చూస్తే ధవాన్ కెప్టెన్ గా పెద్ద సక్సెస్ అవ్వలేదని తెలుస్తుంది. అండ్ ప్రీవియస్ గా కూడా ఢిల్లీకి అండ్ ఎస్ఆర్హెచ్ కి కొన్ని మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేశాడు. కానీ అక్కడ కూడా పెద్దగా సక్సెస్ చూడలేదు. ఎనీవే కెప్టెన్ గా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ధావన్ కి మరో అవకాశం దొరికింది. నార్మల్ గా చూసుకుంటే పంజాబ్ వాళ్ళు సీజన్ కి ఒక కొత్త కెప్టెన్ ని మారుస్తుంటారు. కానీ ఈసారి మాత్రం ధావన్ కి రెండో ఛాన్స్ ఇచ్చారు. సో ఇక చూడాలి కెప్టెన్ గా ధవాన్ ఈసారైనా సక్సెస్ అవుతాడో లేదో అని. నెంబర్ 8 ఐడెన్ మార్క్రమ్. 2023 ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ని ముందుండి నడిపించిన ఐడెన్ మార్క్రమ్ యాజ్ ఏ ప్లేయర్గా అండ్ కెప్టెన్గా 2 డిపార్ట్మెంట్స్లోనూ ఫెయిల్ అయ్యాడు. మొత్తం 13 మ్యాచ్లు ఆడితే కేవలం 248 పరుగులు చేసి 1 వికెట్ మాత్రమే పడగొట్టాడు. అండ్ కెప్టెన్గా చూసుకుంటే కేవలం జట్టుకు 4 విజయాలను మాత్రమే తెచ్చిపెట్టి పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలబెట్టాడు. అండ్ ఎస్ఆర్హెచ్ ఆఖరిలో నిలవడానికి తన కెప్టెన్సీ ప్రాబ్లమా అంటే కాదు, మిగిలిన ప్లేయర్స్ కూడా పెద్దగా రాణించలేదు. ఎనీవే టీంని లీడ్ చేస్తుంది తానే కాబట్టి ఆరంభారం మొత్తం తన మీదే ఉంటుంది. సో కాబట్టి నేను పాయింట్స్ టేబుల్లో లాస్ట్లో నిలబెట్టాడని చెప్తున్నా. తన వల్లే టీం లాస్ట్లో ఉందని చెప్పట్లేదు. అండ్ అలానే యాక్షన్ ముగిసిన దగ్గర నుంచి కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి 2024 ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ని లీడ్ చేయబోయేది ప్యాట్ కమిన్స్ అని. కానీ అఫీషియల్ గా మాత్రం ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. అండ్ కమిన్స్ చూసుకున్న టెస్ట్ అండ్ ఓడిఐ ఫార్మాట్లలో మాత్రమే ఆస్ట్రేలియాని లీడ్ చేస్తున్నాడు, T20s కాదు. సో దీన్ని బట్టి చూస్తే కెప్టెన్ గా మార్క్రమ్ నే కొనసాగిస్తారనిపిస్తుంది. అండ్ అలానే మార్క్రమ్ చూసుకుంటే ఎస్ఏ T20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్స్ టీమ్ ని అద్భుతంగా నడిపిస్తూ బ్యాక్ టు బ్యాక్ సీజన్స్ లో ఛాంపియన్స్ గా నిలిపాడు. కాబట్టి ఈసారి కూడా తననే ఎస్ఆర్హెచ్ కెప్టెన్ గా ఉంచే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. నెంబర్ 7 ఫాఫ్ డు ప్లెసీ. గత 2 సీజన్స్ నుంచి ఆర్సీబీని లీడ్ చేస్తున్న ఫాఫ్ డు ప్లెసీ ఐపీఎల్ అందరికంటే పెద్ద రెస్పాన్సిబిలిటీని మోస్తున్న కెప్టెన్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఐపీఎల్ ఎప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేకపోయిన ఆర్సీబీ ఈసారైనా కప్ గెలుస్తుందని ఫ్యాన్స్ అండ్ మేనేజ్మెంట్ ఎన్నో ఇయర్స్ నుంచి హోప్స్ పెట్టుకొని ఉన్నారు. కానీ ఆశ ఎప్పటికీ ఆశగానే మిగిలి ఉంది. మా ఆకలి తీర్చే నాయకుడు ఎవరని ఆర్సీబీ ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ ప్రతి సీజన్ నిరాశే మిగులుతుంది. సో ఆ రీజన్ వల్ల ప్లేయర్స్ అందరూ సీజన్ బై సీజన్ కి ప్రెజర్ పెంచుకొని వస్తున్నారు. ఇక ప్లేయర్స్ కి అంత ప్రెజర్ ఉంటుందంటే జట్టును నడిపించే నాయకుడి పైన ఇంకెంత ప్రెజర్ ఉంటుందో అర్థం చేసుకోండి. ఇక డూప్లెసీ ఐపీఎల్ కెప్టెన్సీ రికార్డు విషయానికి వస్తే ఇప్పటి వరకు 27 మ్యాచ్లకు కెప్టెన్సీ చేసిన డూప్లెసీ 14 మ్యాచ్ల్లో గెలుపు రుచి చూశాడు. అండ్ 13 మ్యాచ్ల్లో ఓటమిని చూశాడు. అండ్ విన్నింగ్ పర్సంటేజ్ 51.85గా ఉంది. ఇక ఈ స్టాట్స్ అన్ని పక్కన పెడితే ఆర్సీబీ ఫ్యాన్స్ గుండెల్లో నిలవాలంటే డూప్లెసీ చేయాల్సింది ఒక్కసారి ట్రోఫీని గెలిపించి ఆర్సీబీకి అందిస్తే బెస్ట్ కెప్టెన్ గా వాళ్ళ హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాడు. నెంబర్ 6 రిషబ్ పంత్. 2024 ఐపీఎల్లో కెప్టెన్ గా తిరిగి కంబ్యాక్ ఇవ్వనున్న రిషబ్ పంత్ అనుకోని సంఘటన వల్ల ప్రస్తుతం క్రికెట్ కు దూరం అయ్యాడు. అండ్ అతని కంబ్యాక్ ఎప్పుడంటూ ఢిల్లీ ఫ్యాన్స్ ఎంత ఎగరగా వెయిట్ చేస్తున్నారో క్రికెట్ ఫ్యాన్స్ కూడా అంతకంటే ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆ సమయం రానే వచ్చింది. 2024 ఐపీఎల్లో రిషబ్ పంత్ తిరిగి తన క్రికెట్ ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నాడు. ఇక పంత్ 100% కెప్టెన్ గానే ఆడుతాడా అంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. యాజ్ ఏ ప్లేయర్ గా పంత్ అవైలబిలిటీని కన్ఫర్మ్ చేసిన ఢిల్లీ మేనేజ్మెంట్ పంత్ కెప్టెన్సీ గురించి ఇంకా ఒక క్లారిటీ ఇవ్వలేదు.
లేదు. ఒకవేళ పంత్ కెప్టెన్సీ చేయకపోతే డేవిడ్ వార్నర్ ఢిల్లీని లీడ్ చేస్తాడు. లేదు పంత్ 100% ఫిట్ అయ్యి వికెట్ కీపింగ్ చేయగలిగితేనే తననే కెప్టెన్ గా కొనసాగిస్తారు. ఇక దీనిపై 100% క్లారిటీ రావాలంటే ఐపీఎల్ వరకు వేచి చూడాలి. ఇక ఐపీఎల్ కెప్టెన్ గా పంత్ రికార్డు ఒకసారి చూసుకుంటే ఇప్పటి వరకు 30 మ్యాచ్ల్లో ఢిల్లీకి కెప్టెన్సీ చేయగా అందులో 16 మ్యాచ్ల్లో ఢిల్లీ గెలిచింది అండ్ 13 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇక ఒక మ్యాచ్ టైగా ముగిసింది అండ్ కెప్టెన్ గా తన విన్నింగ్ పర్సంటేజ్ వచ్చేసి 53.33గా ఉంది. అండ్ ఢిల్లీ కూడా ఇప్పటి వరకు ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు. ఇక పంత్ కంబ్యాక్ ఇచ్చి ఢిల్లీని ఛాంపియన్స్ గా నిలబడితే ఆ మూమెంట్ మామూలుగా ఉండదు. అండ్ మీరు ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తుంటే కంబ్యాక్ రిషబ్ అని కామెంట్ చేయండి. నెంబర్ 5 సంజు శాంసన్. ఇండియా టీంలో ప్లేస్ కోసం తడబడుతున్న శాంసన్ ఐపీఎల్లో ఏకంగా రాజస్థాన్ను 3 సంవత్సరాల నుంచి లీడ్ చేస్తున్నాడు. ఒక పక్క ఇండియా టీంలో ప్లేయర్గా ప్లేస్ దొరకకపోయినా వాళ్ళ టీంను లీడ్ చేపిస్తున్నారంటే తనపై ఆర్ఆర్ మేనేజ్మెంట్కు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. అండ్ అలానే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా 2008 తర్వాత రాజస్థాన్ని 2022లో ఫైనల్స్ వరకు తీసుకొచ్చాడు. కానీ త్రిట్లో కప్పు గెలిచే అవకాశం మిస్ అయ్యారు. ఎనీవే మొదటి సీజన్ తర్వాత ఒక్కసారి కూడా ఫైనల్స్ కు రాని రాజస్థాన్ని మరోసారి అక్కడ వరకు తీసుకొచ్చాడు. అంటే కెప్టెన్ గా శాంసన్ ఒక మెట్టు ఎక్కాడనే చెప్పుకోవాలి. ఇక ట్రోఫీ కూడా అందిస్తే ఆర్ఆర్ వాళ్ళు తనపై పెట్టుకున్న నమ్మకానికి 100% న్యాయం చేసిన వాడు అవుతాడు. అండ్ ప్రెజెంట్ రాజస్థాన్ టీం కూడా అద్భుతంగా ఉంది. సో శాంసన్ కి ఇదే మంచి అవకాశం కప్పు తెచ్చి పెట్టడానికి. ఇక కెప్టెన్ గా శాంసన్ రికార్డు ఒకసారి చూసుకుంటే ఇప్పటి వరకు 45 మ్యాచ్ల్లో రాజస్థాన్ కు కెప్టెన్సీ చేశాడు. అండ్ అందులో 22 మ్యాచ్ల్లో రాజస్థాన్ గెలవగా 23 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇక కెప్టెన్ గా శాంసన్ విన్నింగ్ పర్సంటేజ్ వచ్చేసి 48.88గా ఉంది. నెంబర్ 4 కేఎల్ రాహుల్. 2024 ఐపీఎల్లో లక్నో టీంని లీడ్ చేయనున్న కేఎల్ రాహుల్ కెప్టెన్గా కొంత సక్సెస్ అయినప్పటికీ తాను కెప్టెన్సీ చేసిన టీంని ఒక్కసారి కూడా ఛాంపియన్గా నిలపలేకపోయాడు. ఎప్పటి వరకు ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ అండ్ లక్నోని లీడ్ చేసిన రాహుల్ వాళ్ళకి ట్రోఫీ అందించకపోయినా కెప్టెన్గా తన గ్రాఫ్ని పెంచుకుంటూనే వచ్చాడు. 2021 అండ్ 2022 ఐపీఎల్ సీజన్స్లో పంజాబ్ని నడిపించిన రాహుల్ మొత్తం 27 మ్యాచ్లకు కెప్టెన్సీ చేయగా అందులో 11 మ్యాచ్ల్లో పంజాబ్ని గెలిపించాడు అండ్ 14 మ్యాచ్ల్లో పంజాబ్ ఓడిపోయింది. అలానే 2 మ్యాచ్లు టైగా ముగిశాయి. ఇక లక్నో విషయానికి వస్తే ఆ టీంను 24 మ్యాచ్ల్లో లీడ్ చేశాడు అండ్ అందులో లక్నో 14 మ్యాచ్ల్లో గెలవగా 10 మ్యాచ్ల్లో ఓడిపోయింది. సో ఈ స్టాట్స్ చూస్తే పంజాబ్ని లీడ్ చేసేటప్పుడు తడపడినా లక్నోకి కెప్టెన్ అయ్యే టైంకి కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాడు. సో కాబట్టే కెప్టెన్ గా ఒక్క మెట్టెక్కుతున్నాడు. ఇక ఓవరాల్ గా చూసుకుంటే 51 మ్యాచ్ల్లో 25 మ్యాచ్ల్లో సక్సెస్ అయ్యాడు అండ్ 24 మ్యాచ్ల్లో ఓటమిని చవి చూశాడు అండ్ 2 మ్యాచ్లు టై అయ్యాయి. సో ఈ ఓవరాల్ స్టాట్స్ చూశాక కేఎల్ ఒక గుడ్ కెప్టెన్ అని అర్థమవుతుంది. కానీ కెప్టెన్ గా ఇంకా సక్సెస్ అవ్వాలంటే ఈసారి లక్నోని ఎలా అయినా ఛాంపియన్స్ గా నిలపాలి. నెంబర్ 3 శ్రేయస్ అయ్యర్. ఇంజురీ వల్ల 2023 ఐపీఎల్కు మిస్ అయిన శ్రేయస్ అయ్యర్ ప్రజెంట్ ఉన్న ఐపీఎల్ కెప్టెన్లలో ధోని తర్వాత సెకండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ కెప్టెన్ అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ కేకేఆర్ జట్లని లీడ్ చేసిన అయ్యర్ మొత్తం 55 మ్యాచ్లకి నాయకత్వం వహించాడు అండ్ ఇందులో 27 మ్యాచ్ల్లో తాను కెప్టెన్సీ చేసిన టీం గెలవగా 26 మ్యాచ్ల్లో ఓడిపోయింది అండ్ 2 మ్యాచ్లు టై అయ్యాయి. సో ఈ రికార్డును బట్టి చూస్తే తన విన్నింగ్ పర్సెంటేజ్ 50 పైనే ఉంది. సో కాబట్టి కెప్టెన్ గా అయ్యర్ ఐపీఎల్లో సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. ఇక పర్టికులర్ గా కేకేఆర్ విషయానికి వస్తే ఈ జట్టుని కేవలం 2022 సీజన్లో మాత్రమే లీడ్ చేశాడు అండ్ ఆ సీజన్లో మొత్తం 14 మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేసిన అయ్యార్ కేకేఆర్ని కేవలం 4 మ్యాచ్ల్లో మాత్రమే గెలిపించాడు. అంటే విన్నింగ్ పర్సంటేజ్ 28.57గా ఉంది. సో ఇవైతే అంత మంచి స్టాట్స్ కాదు. ఓవరాల్ గా మంచి రికార్డు ఉన్నప్పటికీ కేకేఆర్ని లీడ్ చేసేటప్పుడు మాత్రం పూర్ రికార్డు ఉంది. ఎనీవే ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే మాత్రం శ్రేయస్ అయ్యర్ 2024 ఐపీఎల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ అని చెప్పుకోవచ్చు. ఇక చూడాలి తన నాయకత్వంలో కేకేఆర్ను ఎక్కడి వరకు తీసుకువెళ్తాడు అనేది. నెంబర్ 2 హార్దిక్ పాండ్యా. ఐపీఎల్ ఇప్పటి వరకు కేవలం 31 మ్యాచ్ల్లో మాత్రమే కెప్టెన్సీ చేసిన హార్దిక్ పాండ్యా ఏకంగా 22 మ్యాచ్ల్లో తమ టీంని గెలిపించాడు. అంటే 9 మ్యాచ్ల్లో మాత్రమే తాను కెప్టెన్సీ చేసిన టీం ఓడిపోయింది. ఇక కెప్టెన్ గా తన విన్నింగ్ పర్సంటేజ్ చూసుకుంటే 70.96గా ఉంది. 70కి పైగా విన్నింగ్ పర్సంటేజ్ ఉందంటే అది మామూలు విషయం కాదు. ఈ సీజన్లో టీంలను లీడ్ చేయబోయే మరే కెప్టెన్ దగ్గర కూడా ఇంత విన్నింగ్ పర్సంటేజ్ లేదు. తాను కెప్టెన్సీ చేసింది తక్కువ మ్యాచ్లు అయినప్పటికీ సక్సెస్ మాత్రం చాలా ఎక్కువ చూశాడు. కేవలం విన్నింగ్ పర్సంటేజ్ పరంగానే కాదు ట్రోఫీ వైజ్ గా చూసుకున్న తాను కెప్టెన్సీ చేసిన మొదటి సీజన్లోనే టీంని ఛాంపియన్స్ గా నిలిపాడు అండ్ రెండో సీజన్లో చూసుకుంటే రన్నర్స్ గా నిలిపాడు. కానీ అలాంటి కెప్టెన్ ని గుజరాత్ వాళ్ళు ట్రేడింగ్ ద్వారా ముంబైకి ఇచ్చారు. సో ఇక చూడాలి హార్దిక్ పాండ్యా ముంబైని ఎలా లీడ్ చేస్తాడనేది. అండ్ అలానే ప్రెజర్ చూసుకున్న హార్దిక్ పాండ్యాపై బోల్డ్ అంతుంటుంది. ఎందుకంటే 5 సార్లు ముంబైని ఛాంపియన్స్ గా నిలిపిన రోహిత్ ని కాదని పాండ్యాకి కెప్టెన్సీ అప్పచెప్పారు. సో కాబట్టి ఆ ప్రెజర్ ఎక్కడికి పోదు. కొంచెం తేడా జరిగిన ముంబైపై అండ్ పాండ్యాపై ట్రోల్స్ మామూలుగా జరగవు.
ఇక ఫైనల్ గా నెంబర్ 1 మహేంద్ర సింగ్ ధోని. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న కెప్టెన్స్ అందరూ ఒక లెక్క అయితే ధోని ఒక్కడు ఒక లెక్క. మిగిలిన 9 మంది తమ ఐపీఎల్ కెరియర్ లో 275 మ్యాచ్లకు కెప్టెన్సీ చేయగా ధోని ఒక్కడే కేవలం 226 మ్యాచ్లకు కెప్టెన్సీ చేశాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కెప్టెన్ గా ధోని ఎంత ఎత్తులో ఉన్నాడనేది. అన్ని టీంలకు ఎంతో మంది కెప్టెన్స్ వస్తుంటారు పోతుంటారు, కానీ చెన్నైకి మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు ధోనినే కెప్టెన్ గా ఉన్నాడు. మధ్యలో 1-2 మ్యాచ్ల్లో వేరే కెప్టెన్స్ టీం ని లీడ్ చేసినప్పటికీ ఫుల్ టైం కెప్టెన్ గా మాత్రం ధోనినే టీం ని ముందుండి నడిపిస్తున్నాడు. ఇక తన ఐపీఎల్ కెప్టెన్సీ రికార్డు ఒకసారి చూసుకుంటే ఇప్పటి వరకు మొత్తం 226 ఐపీఎల్ మ్యాచ్లకు కెప్టెన్సీ చేసిన ధోని 133 మ్యాచ్ల్లో టీం ని గెలిపించాడు. అండ్ 91 సార్లు మాత్రమే తాను కెప్టెన్సీ చేసిన టీం ఓడిపోయింది. అండ్ విన్నింగ్ పర్సంటేజ్ వచ్చేసి 58.84గా ఉంది. ఇక ట్రోఫీ విషయానికి వస్తే ఇప్పటి వరకు చెన్నైని 5 సార్లు ఛాంపియన్స్ గా నిలబెట్టాడు. సో అన్బిలీవబుల్ రికార్డ్స్ అన్ని చూశాక కెప్టెన్ గా ధోనిని తప్ప మరెవరిని నెంబర్ 1 గా పెట్టలేం. సో నాకు తెలిసినంత వరకు 2024 ఐపీఎల్లో ఇదే బెస్ట్ కెప్టెన్ ర్యాంకింగ్స్ అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ర్యాంకింగ్స్ అన్ని వాళ్ళ కెప్టెన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ కెప్టెన్ గా వాళ్ళు సాధించిన ఘనతలను బట్టి ఇచ్చా. అండ్ ఇందులో మీ ఫేవరెట్ టీమ్ కెప్టెన్ నెంబర్ 1లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇందులో మీ ఫేవరెట్ ఐపీఎల్ కెప్టెన్ ఎవరో కింద కామెంట్ చేయండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని క్రికెట్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి మన క్రికెట్ స్టఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.